ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి మరి పూజనీయమైనటువంటి నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని సంగమ, మనమందరము ప్రభువునందు మరి శ్రేష్ఠులము. ప్రభువునందు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మనము శ్రేష్టమైనటువంటి వారము, శ్రేష్ఠులము. కాబట్టి యేసుక్రీస్తు శ్రేష్టమైన దేవుడు, ఆయన్ని ఆరాధించే మనము కూడా శ్రేష్టమైనటువంటి వారము. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 మనము చూసుకుందాం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమ, దేవుని జనమ, దేవుని లేఖనము సెలవిస్తా ఉంది. మరి ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదిలో అంటే ఈ లోకము సృష్టించబడక ముందుకు, ఈ సృష్టి ఏర్పడక ముందుకంట ఆది అందు ఏముండెను అంటే ఈ లోకములో మొట్టమొదట వాక్యం ఉండేనంట. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుని దగ్గర ఉందంట వాక్యము. మరి ఆ వాక్యము దేవుడుగా మార్చబడ్డాడు, ఆ వాక్యము దేవుడు అని సెలవిస్తా ఉంది. మరి ఆది అందు దేవుని వాక్యము ఉండెను అని దేవుని గ్రంథము సెలవిస్తా ఉంది, మరి దేవుని మాట సెలవిస్తా ఉంది. దేవుని లేఖనాలన్నీ ఏవి కూడా మరి తప్పు కాదు, అది దేవుని ఆత్మ ప్రేరేపణ చేతనే, దేవుని యొక్క ఆత్మ మూలముగానే అవి రాయబడి ఉన్నాయి, అవి పలకబడి ఉన్నాయి. అయితే ఆది అందు దేవుని వాక్యం ఉండెను. ఆ రోజు దేవుని వాక్యం ఉంది, మరి భూమి మీదకి వచ్చింది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క కాలములో అంటే కృపా కాలములో, ఇప్పుడు ఉన్న మన దినాలలో కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట భూమి మీద వాక్యం వచ్చింది. మనుషులు లేనప్పుడు వాక్యం ఉంది అని లేఖనాలు సెలవిస్తా ఉంది. మరి ఇప్పుడు అదే వాక్యము ఎక్కడుంది? దేవుని వాక్యము ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడ నివాసము చేస్తుంది? కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట భూమి మీద నివాసించిందంట దేవుని వాక్యము, భూమి మీదకి వచ్చింది. మరి ఇప్పుడు ఈ ప్రస్తుత కాలములో దేవుని వాక్యము ఎక్కడ నివసిస్తుంది? ఒకసారి మనము రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం మనం చూసుకున్నట్లయితే అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనంలో దేవుని లేఖనము సెలవిస్తా ఉంది. కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట దేవుని వాక్యం వచ్చిందంట, ఈ భూమి మీదకి దేవుని వాక్యం వచ్చింది. అయితే మరి ఆ వాక్యము ఎక్కడ నివసిస్తుంది? ఎక్కడ దాని స్థానము అంటే దేవుని వాక్యం మళ్ళీ చెప్తా ఉంది. దేవుని యొక్క గ్రంథములో వ్రాయబడిన రీతిగా మరి రోమీలకు రాసిన పత్రిక 10:8 వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములో ఉన్నది, అదేమని చెప్పుతుంది? లేఖనం ఏమని చెప్తుంది? దేవుని మాట ఏమని చెప్తుందంటే, ఓ దేవుని ప్రియ కుమారుడా, ఓ ప్రియ కుమార్తె, దైవజనమా, దేవుని వాక్యము, దేవుని మాట ఎక్కడుంది అంటే ఎక్కడుంది? మొట్టమొదట నీ యొద్ద ఉంది, నీ దగ్గర ఉంది. రెండవది నీ నోటిలో ఉంది, మూడవది నీ హృదయములో ఉంది. ఆమేన్. ఒకటి నీ దగ్గరుంది, నీ పక్కన ఉంది. రెండవది నీ నోటిలో ఉంది, మూడవది నీ హృదయములో ఉంది. ఆమేన్. ఒకటి పరోక్షంగా ఎక్కడ కనబడుతుందంటే మన పక్కన, మనకు కనిపించేటువంటి బాహ్య స్థలములో అంటే బయట, వాక్యము బయట మనతో పక్కన ఉంది. రెండవది మన నోటిలో ఉంది, మూడవది ఇన్సైడ్ లో ఉంది, లోపల ఉంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములో అంటే ఈ 3 పదాల కలయిక ఏంటిది అంటే వాక్యము ఎక్కడుంది అంటే నీకు అందుబాటులో ఉంది. ఆమేన్. వాక్యం ఎక్కడుంది అంటే నువ్వు అందుకునేంత స్థానములో ఉంది, అది నీ దగ్గరుంది, నీ నోటిలో ఉంది, నీ హృదయములో ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంట. ఒక్కసారి కీర్తన 119వ కీర్తన 130వ వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును,
అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఆమేన్. కీర్తనకారుడు అద్భుతమైనటువంటి దేవుని మర్మాన్ని గురించినటువంటి దేవుని వాక్యం యొక్క మర్మాన్ని మనకు బయలుపరిచాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంట వెల్లడి అగుట తోడని తెలివి లేని వారికి అది ఏమిస్తుందంటే, దేవుని వాక్యము ఇట్లా రిలీజ్ అవ్వగానే మొదటిది వెలుగు కలుగుతుంది, రెండవది ఏం చేస్తుందంటే తెలివి లేని వారికి తెలివిని కలిగిస్తుంది. హల్లెలూయా. మరి దేవుని వాక్యములో ఇంత శక్తి దాగి ఉంది. ఒకటి వెలుగు కలిగించేది, మనిషికి జ్ఞానాన్ని ఇచ్చేది. ఆమేన్. దేవుని వాక్యములో ఇంత బలమైనటువంటి దేవుని గొప్ప శక్తి ఉంది. ఆ వెలుగును పుట్టించేటువంటి దేవుని వాక్యము, మనుషులకు జ్ఞానాన్ని తెలివిని ఇచ్చేటువంటి దేవుని వాక్యము మరెక్కడ నివాసిస్తుంది అంటే, నీకు అందనంత దూరములో నివసిస్తలేదు. కానీ దేవుని ప్రియులారా, దేవుని వాక్యము చెప్తుంది నీకు అందుబాటులో అంటే ఎక్కడో కొండల మీద, ఎక్కడో గుట్టల మీద, ఎక్కడో ఊర్లో, ఎక్కడెక్కడో ప్లేస్లలో దేవుని వాక్యం ఉండలేదు. కానీ నీ వద్ద ఉంది, నీ నోటిలో ఉంది, నీ హృదయములో ఉంది. మనకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు మనం ఎక్కడికో పరిగెత్తాల్సినటువంటి పని లేదు. దేవుని బిడ్డలారా, దేవుని లేఖనము సెలవిస్తుంది, ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత. నీ విశ్వాసమే నీకు స్వస్థత, నీ యొక్క నమ్మకమే నీకు సమాధానాన్ని, విడుదలనిస్తుందని దేవుని లేఖనాలు, దేవుని వాక్యాలు మనకు బయలుపరుస్తా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అయితే వాక్యము మనతో ఉంటుంది అంటే నువ్వు ఎవరివి? నీవు దేవునితో కూడా ఉన్నటువంటి వ్యక్తివి. మనము ఇంతకు ముందు దేవుని మాట చూసుకున్నట్టుగా, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆమేన్. హల్లెలూయా. ఆ దేవుడైనటువంటి వాక్యము మరి ఎక్కడ నివసిస్తుంది అంటే నీ నోటిలో నివసిస్తుంది, నీ హృదయములో నివసిస్తుంది, నీతో కూడా ఉంటుంది. అదే యోహాను భక్తుడు కూడా 14వ అధ్యాయములో దేవుని మాట ఈ రీతిగా మనకు సెలవిస్తున్నాడు. దేవుడి బిడ్డలారా, ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 17వ మాట మనం ఒకసారి చదువుకుందాం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయన్ను పొందనేరదు. మీరు ఆయన్ను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా ఉండును. మిమ్మును అనాథలనుగా విడువడు, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి అన్నడును చూడదు. ఆమేన్. ఈ యోహాను భక్తుడు చెప్తా ఉన్నాడు ఏమని? వాక్యము దేవుడై ఉన్నాడు, యేసు క్రీస్తే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుడు ఎక్కడుంటున్నాడు అంటే ఆయన నీలో నివసించును, నీతో కూడా ఉండును ఆయన. ఆమేన్. ఆయన మిమ్మల్ని అనాథలుగా విడువడు, ఆయన మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఒంటరిగా వదలడు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నా, అటువంటి స్థితిలో నువ్వు కన్నీటితో, వేదనతో, రోదనతో, వ్యాధులతో నువ్వు బాధపడుతూ ఉన్నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమైన దేవుడు ఎక్కడో లేడు, కానీ వాక్యమైనటువంటి దేవుడు నీ హృదయంలో ఉన్నాడు, నీ అంతరంగంలో ఆయన కొలువు తీరుతా ఉన్నాడు, నీ ప్రక్కనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా, ఒక స్నేహితుడిలాగా, ఒక బంధువులాగా మన హృదయములోనికి యేసయ్యను మనము పిలుచుకున్నప్పుడు నీ హృదయములో ఉన్నటువంటి దేవుని వాక్యము దేవుడుగా కార్యము చేస్తాడు. ఆమేన్. దేవుడు వాక్యమైన దేవుడు, ఆయన మాట పలికినప్పుడు దేవునిగా ఆయన కార్యము చేస్తాడు. దేవుని వాక్యము ఎప్పుడు విడుదలవుతుందో అక్కడ నిరాశగా ఉన్నటువంటి స్థలములో, చీకటిగా ఉన్న స్థలములో, అంధకారములో ఉన్నటువంటి స్థలములో యేసయ్య మాట నువ్వు పలుకుతూ ఉన్నప్పుడు ఆ మాట కాస్త దేవుడు పనిచేసే శక్తిగా అది మన మధ్యలో జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. వెలుగు కలిగిస్తుంది, అది తెలివి లేని వారికి తెలివినిస్తుంది, భయభక్తులు పుట్టిస్తుంది, జ్ఞానమునిస్తుంది, మనకు ఓదార్పునిస్తుంది, మనల్ని ఆదరిస్తుంది. ఈ లోకములో ఎవరు మనల్ని ఆదరించకపోయినా, ఒకవేళ మనుషుల ఆదరణ మనకు లేకపోయినా
దేవుని మాట సెలవిస్తుంది, నీ వాక్యము నా బాధలలో నెమ్మదినిస్తుంది. నిజమే దేవుని బిడ్డలారా, వాక్యము మన దగ్గర ఉన్నప్పుడు, వాక్యము మన నోటిలో ఉన్నప్పుడు, మన హృదయములో ఉన్నప్పుడు, మనం పలుకుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, నీకు ఎక్కడ లేని ధైర్యము, ఎక్కడ లేని ఓదార్పు, ఎక్కడ లేని ఆనందము, ఎక్కడ లేని ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే దేవుడే ఆశీర్వాదమునకు కర్త, దేవుడే ఆశీర్వాదాలకు ఊటై ఉంటున్నాడు. కాబట్టి ఏది కొదవగా ఉంటుందో, ఏది మనకు నిరాశలో ఉంటున్నామో, ఏ సమయమైతే మనల్ని ఒంటరితనంలో పడవేస్తుందో దేవుని బిడ్డలారా, లేచి దేవుని వాక్యము, నీ దగ్గరున్న దేవుని వాక్యాన్ని, నీ నోటిలో ఉన్న దేవుని వాక్యాన్ని, నీ హృదయంలో ఉన్న దేవుని వాక్యాన్ని మనము ఎత్తి పలికినప్పుడు దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఆమేన్. ఎందుకంటే దేవుడే వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆ దేవుని నీ పరిస్థితులలో ఇన్వాల్వ్ చేస్తున్నాం, ఆ దేవుని నీ పరిస్థితుల్లోనికి తీసుకొస్తున్నావు. దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు ప్రవక్త ఎండిపోయినటువంటి ఒక లోయలోనికి, ఎముకలున్నటువంటి సమాధిలోనికి వచ్చి ప్రవచనమెత్తి పలికాడంట. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మనమున్న పరిస్థితులలో, మనమున్నటువంటి వ్యాధి బాధలు, మరి కష్టము, నష్టము, దుఃఖములో మన దగ్గరున్న దేవుని వాక్యాన్ని, మనలో ఉన్న దేవుని వాక్యాన్ని, మన నోటిలో ఉన్న దేవుని వాక్యాన్ని ప్రవచనమెత్తి పలికినప్పుడు, దేవుని వాక్యాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు, వాక్యమైన దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. వాక్యమైన దేవుడు ఏ నిరాశకరమైన పరిస్థితులలో, మోడుబారిపోయిన జీవితాల్లో, నిరాశలో, ఒంటరిగా మిగిలిన పరిస్థితులలో, ఆ పరిస్థితులలో నువ్వు వాక్యాన్ని పలుకుతూ ఉన్నప్పుడు దేవుడు అక్కడికి ఇన్వాల్వ్ అవుతాడు, అక్కడికి వచ్చేస్తాడు. వాక్యమైన దేవుడుగా నీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. అందుకే దేవుని వాక్యము ఆదిలో ఉండెను, కానీ ఇప్పుడు ఆదిలో ఉన్నప్పుడు వెలుగును కలుగుగాక అంటే శూన్యములో సృష్టి సృష్టించబడింది. మరి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సృష్టి సృష్టించబడింది. నిరాకారమైనటువంటి ఆ యొక్క భూమి నిరాకారముగా ఉంది, ప్రపంచము నిర్మించబడలేదు, లోకమంతా శూన్యముగా ఉంది, సృష్టియే లేదు. కానీ దేవుని వాక్యము ఎప్పుడైతే ఈ లోకములోనికి వచ్చిందో నిరాకారాన్ని తొలగించి వేసింది. ఆమేన్. అదే వాక్యము ఇప్పుడు నీలో, నీ నోటిలో, నీ యొద్ద ఉంటున్నప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న నిరాకారాన్ని దేవుడు తొలగించేస్తాడు, అంధకారాన్ని దేవుడు తొలగించి వేస్తాడు, నిరాశను కొట్టివేస్తాడు, ఒంటరితనాన్ని దేవుడు కొట్టివేస్తాడు, వ్యాధి బాధలను దేవుడు తీసివేస్తాడు. ఆదిలో ఆ వాక్యము అంతగా దేవుని వాక్యము ప్రబలీకృతమైతే ఇప్పుడు దేవుని వాక్యము నీ దగ్గర, నీ నోటిలో, నీ హృదయములో ఉంటున్నప్పుడు ఒక దైవీకమైన శక్తి నీలో దేవుని కార్యాలు చేయడానికి బయలుదేరుతుంది. ఆమేన్. అది తెలివి లేని వారికి జ్ఞానాన్ని ఇచ్చి వెలుగును నీ జీవితంలో ప్రకటింపచేస్తుంది, ప్రసరింపచేస్తుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి నువ్వు శ్రేష్టమైనటువంటి దేవుని కుమారుడవి, కుమార్తెవి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని నువ్వు కలిగి ఉన్నావు. ఆమేన్. సృష్టి దేవుని వాక్యాన్ని కలిగి ఉంది కాబట్టి సృష్టిలో వెలుగు ప్రసరిస్తుంది. ఇప్పుడు నీవు దేవుని వాక్యాన్ని కలిగి ఉంటున్నావు కాబట్టి నీ జీవితము అంధకారములో నుండి, పాపములో నుండి, శాపములో నుండి నువ్వు బయటికి వచ్చి దేవుని తేజస్సుతో, దేవుని మహిమతో నీవు జీవిస్తావు. కాబట్టి వాక్యము నీ యొద్ద, నీ నోట, నీ హృదయములో ఉంటున్నప్పుడు నీవే ఒక దైవీకమైన శక్తిగా ఈ లోకములో దేవుడు నిన్ను నింపుతాడు. ఆమేన్. కాబట్టి దేవుని మాట నీ హృదయాన్ని ఆదరించునుగాక, నిన్ను బలపరచునుగాక. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, నీకు వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రం. శూన్యములో నుండి సృష్టిని సృష్టించిన దేవా, అయ్యో నీ వాక్యము వెలుగులో మా జీవితాలు కట్టబడునుగాక. పాడైపోయిన, మోడైపోయిన, చిగురు లేనటువంటి ప్రభా, ఇదిగో జీవితాలను చిగురింపచేసి అంధకారమైనటువంటి బ్రతుకులలో వెలుగును ప్రకటింపచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ వాక్యము వింటున్న ప్రియ బిడ్డల జీవితాలను బలపరిచి, స్థిరపరిచి, లేవనెత్తి మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.